హలో ఎవ్రీవన్. పిఎం కిసాన్ 22వ విడత డబ్బులు మన అకౌంట్లోకి వచ్చాయా? 3.8 లక్షల మందికి సాయం అనేది నిలిపివేశారనమాట. అంటే దాని గురించి ఈరోజు వీడియో. పిఎం కిసాన్ 22వ విడత సాయం ఈ రోజే రైతుల ఖాతాలో జమ అయింది. ప్రధాని నరేంద్ర మోడీ సహాయంగా రైతుల ఖాతాలోకి డబ్బు బదిలీ చేశారు. అయితే 21 విడతతో పోలిస్తే 22 విడతలో రైతుల సంఖ్య 3.8 లక్షల తగ్గింది. వీరిని అనర్హులుగా గుర్తించి సాయం అనేది నిలిపివేశారనమాట. అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత సాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు విడుదల చేశారు. ఆసాం గువాహటిలో జరిగిన కార్యక్రమంలో పెట్టుబడి సాయాన్ని రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల కుటుంబాలకు 18,640 కోట్లకు పైగా డబ్బు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేశారు. అయితే ఈసారి రైతుల సంఖ్య తగ్గింది. 21 విడతతో పోలిస్తే 22వ విడతలో 3.8 లక్షల మంది తగ్గారు. అంటే 2025 నవంబర్ 19న తమిళనాడు కోయంబత్తూర్లో 21 విడత నిధులు విడుదల చేసినప్పుడు 9,35,79,869 మంది రైతులకు సాయం అందింది. ఇప్పుడు 22వ విడతలో 9,32 లక్షల మందికి సాయం అందింది. అంటే సుమారు 3.8 లక్షల మంది తక్కువయ్యారు. ఇక ఇది దృష్టిలో పెట్టుకొని పిఎం సమ్మాన్ యోజన ఎవరెవరు ఎంత తగ్గారు అనే దాని గురించి అనమాట. పిఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారము గత విడతల్లో రైతుల సంఖ్య 25 నుంచి 26 ఆగస్టు నవంబర్న 9,35,79,869, 25 నుంచి 26 ఏప్రిల్లో అంటే జూలై మంత్లో 9,71,41,402, ఇక 24, 25లో డిసెంబర్ అండ్ మార్చిలో 10,06,85,615, 24, 25 ఆగస్ట్ నవంబర్లో 9,59,028,959,628 అనమాట. అంటే మనకు 24 to 25కి ప్లస్ 25 to 26కి ఎంత డిఫరెన్స్ ఉంది చూసుకోండి. ఆ తేడాన్ని బట్టే తెలుస్తుంది ఎవరు ఇందులో దీనికి అర్హులు, దీనికి ఎవరు అనర్హులు అనే దాని గురించి క్లియర్గా తెలియజేస్తూ రిలీజ్ చేసిన ఈ విషయాలన్నమాట. అయితే ఎందుకు లబ్ధిదారుల సంఖ్య తగ్గింది అనే దాని గురించి మళ్ళీ ఒకసారి. ఈ పథకం అర్హులైన రైతులకు మాత్రమే చేరాలని ప్రభుత్వ చర్యలు తీసుకుంటుంది. అనర్హులకు పిఎం కిసాన్ జాబితా నుంచి తొలగించేసింది. ఇక ఎవరెవరు అర్హులు అంటే 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొనుగోలు చేసిన వారు, ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది సాయం తీసుకుంటున్న వారిని ప్రభుత్వం గుర్తిస్తోంది. ఇలాంటి సందేహాస్పద సందర్భాల్లో సాయాన్ని తాత్కాలికంగా ఆపివేశారు. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు వీరి సాయం రాదు. ఎవరైతే ఒకే కుటుంబంలో 2-3 కనుక దీనికి అంటే ఈ లబ్ధి పొందిన వాళ్ళను తీసివేశారనమాట. ప్రతి ఒక్క కుటుంబంలో ఈ సన్నకారు చిన్న రైతులకు మాత్రమే అందించే ఈ పిఎం సమ్మాన్ నిధి అనమాట. దాన్ని డబ్బులు ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు తప్పకుండా కమెంట్లో రాయండి. ఇక రైతుల స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? పిఎం కిసాన్ వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా కిసాన్ ఈ-మిత్ర చాట్ బాట్లో ఆప్షన్ ద్వారా రైతులు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. పిఎం కిసాన్ ఐడి, ఆధార్ నెంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చూడవచ్చు. ల్యాండ్ సీడింగ్, ఆధార్ లింక్, ఈకేవైసీ స్టేటస్, పేమెంట్ స్టేటస్ అన్నీ ఒకే చోట తెలుసుకోవచ్చు. ఇంటి నుంచే ఈకేవైసీ ఎలా చేయాలి? కొత్త ఫేస్ అథెంటికేషన్ మొబైల్ యాప్ వచ్చింది. ఓటీపీ లేదా బయోమెట్రిక్ డివైస్ అవసరం లేదు. ఫోన్లోనే ఫేస్ స్కాన్ చేసి ఇంటి నుంచి ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. దీనికోసం పిఎం కిసాన్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
ఒకవేళ అర్హత ఉన్న ఈ కేవైసీ, ఆధార్, బ్యాంక్ లింకింగ్, ల్యాండ్ డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే సాయం అనేది అందదు. కాబట్టి ఇప్పుడే మీరు వివరాలు అనేది చెక్ చేసుకోండి. ఇది అన్నమాట కిసాన్‌కి సంబంధించిన కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన వివరాలు. మీకు నేను చెప్పే విధానం ఎలా అనిపించింది? ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకింకా ఏమన్నా కావాలా? తప్పకుండా నా కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇది అన్నమాట ఈరోజు వీడియో. తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీలాంటి వాళ్ళందరి కోసం తెలియాలి కాబట్టి దీన్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.